హాయ్ అండి అందరికీ. కనకాంబరాలు చూడండి గుత్తు గుత్తులుగా పూసాయండి. చాలా అందంగా ఉన్నాయండి. నేను ఎక్కువగా పువ్వులు కోయనండి, చెట్లకే ఉంచేస్తాను అందంగా ఉంటాయని. వాటిని చూసినప్పుడల్లా ఆనందంగా ఉంటుందండి, మనసుకి ఏదో ఆనందంగా ఉంటుందండి అనిపిస్తుంది. అందుకే పువ్వులు కోయనండి. రేపు మంగళవారం కదండి, మా అమ్మగారు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడికి వెళ్తారండి. అందుకని స్వామివారికి దండ కట్టి ఇద్దామని కోస్తున్నానండి. పువ్వులు కూడా 2-3 మూరల వరకు రాలిపోయినాయండి. చూడండి ఎంత గుత్తు గుత్తులుగా ఉన్నాయో పువ్వులు. ఇవైతే 4 రోజులకి కోసినా కూడా బాగా పూస్తున్నాయండి. చాలానే కనకాంబరం మొక్కలు వేసానండి నేను. మొత్తం మీద 5-6 మూరలు అవుతాయండి. ఈసారి నేను కొయ్యలేదు కదా, అందుకని పువ్వులు చాలా మట్టుకు రాలిపోయాయండి. ఇదిగోండి ఇంకో వచ్చాను. ఇవన్నీ కొయ్యడానికైతే చాలా టైం పట్టిందండి. ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో అయితే కోసానండి, అందుకనే స్లోగా కోస్తున్నాను. పువ్వులు కోయడం అయితే కొన్ని క్లిప్సే తీసానండి. మొత్తం అయితే సరిపోదు కదా వీడియోలోను, మొత్తం మొక్కలు కొయ్యాలంటేని. అందుకనే కొన్ని మొక్కలకి కోయడమే తీసానండి. నేను ఏ పువ్వులు కూడా కొయ్యనండి, ఎందుకంటే చెట్లుకుంటే అందంగా ఉంటాయని కొయ్యనండి. స్వామివార్లకి పెట్టడానికి మాత్రమే కోస్తానండి. ఎందుకంటే పువ్వులు అనేవి చెట్లు ఉంటే అందంగా ఉంటాయి కదా. మనం వాటిని చూసినప్పుడల్లా, చెట్లుకున్న పువ్వులు చూసినప్పుడల్లా బాధలన్నీ మర్చిపోతామండి. మనసంతా హాయిగా ఉంటుంది ఆ పువ్వులను చూసినప్పుడు, ఏదో ఎనర్జీలా వస్తుంది అన్నమాట. నాకు ఇవన్నీ వీడియో తీసుకుంటూ కోయడానికి చాలా టైం పట్టిందండి. 2 గంటల టైం అయితే పట్టిందండి దగ్గరగాను. అందరికీ చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో తీసానండి. ఈ
అయితే వచ్చాయండి. 2 ప్లేటు చిన్న గిన్నె నిండా వచ్చాయండి. ఈ పువ్వులన్నీ కోసి దండ కట్టేటప్పటికి చీకటి పడిపోయిందండి. టైం అయితే 9 అయిపోయింది నైటు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి. నా కష్టానికి ఒక లైక్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. మీకు కూడా కనకాంబరాలు అంటే ఇష్టమా? లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.